రెండవది ఇప్పుడేం చేసిండ్రు, ఇరిగేషన్ మంత్రికి లెటర్ రాసిండు. వాడు చెప్పిండా చెప్పలేదు భగవంతుని గారికి 45 టీఎంసీలు ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి. ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాస్తావు? ఇదో ప్రభుత్వమా? అంటే ఉన్న వస్త్రానికి పోతే అనవసరం పోయింది అన్నట్టు ఉన్నది కూడా కొట్టుకుంటారు ఎవడన్నా. ఎవరై నీళ్ళు అవి ఆల్రెడీ బచావ్ ట్రిబ్యునల్ తీర్మానంలో ఇచ్చింది. దాన్ని కర్ణాటక వాడుతుంది, అటు మహారాష్ట్ర వాడుతుంది. వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు వాళ్ళు. ఆల్మట్టి డ్యాంలో వినియోగంలో చూపెడుతున్నారు వాళ్ళు. మాకు వచ్చిన 21 టీఎంసీ మేము ఇక్కడ వాడుతున్నామని చెప్పి. ఆ రెండు ఎగువ రాష్ట్రాలు వాడుతుంటే ఇక్కడ వచ్చి మనకు వచ్చినటువంటిది బాజాప్తా అది కూడా ట్రిబ్యునలే కదా, బచావత్ కూడా ట్రిబ్యునలే కదా. ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన 45 టీఎంసీలు నువ్వు ఎందుకు ఆపుతున్నావు ఇప్పుడు? ఇదో రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 నెలల నుంచి ₹1 పెట్టలే? ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? ఎవరు నిరోధించింది మిమ్మల్ని? ఎవరు అడ్డుపడ్డారు మీకు? ఎవరు కట్టేసారు మీ కాళ్ళను? అటు పైసా పనిచేయరు, నిష్క్రియాపరత్వంగా ఉంటారు. డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. ఇలా చివరికి 45 టీఎంసీ అని రాస్తారు. అంటే ఏం కాబోతుంది? ఎవరో ఒత్తిడి ఉంది దీని వెనుక? ఏం కుట్ర దాగి ఉంది ఇది? 2 ఏళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా. ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు, మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా? మాకు 2 బాధ్యతలని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి ఇదోటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రి అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం. రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, లగచర్ల మీద, గిగచర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. అటు గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు, ఈ సాగరు, ఆ సాగరు, అటు గోదావరి దోపిడీ జరుగుతూ ఉంటే దాని మీద సప్పులు లేదు. ఇటు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేయడానికి ఉన్నట్టు? ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దిగినం. ఈరోజు డిసిషన్ అయిపోయింది. 2-3 రోజులలో, 2-3-4 రోజులలో, రాబోయే 3-4 డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామానికి డప్పు కొడతాం, మొత్తం సభలు పెడతాం, కవులు, గాయకులు, కళాకారులు అందరినీ తట్టి లేపుతాం. మీ పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తాం. అక్కడ జరిగే అన్యాయాన్ని, ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని, ఈ జలదోపిని అరికట్టాలని ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం. ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం, కానీ తప్పేటట్లేదు. ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం, తెలంగాణ కోసం భయపడం, యాందాకాన్ని పోతాం, ఈ కొండ మీద గోపైనా సరే కొట్లాడతాం, తప్ప ఇడిచిపెట్టాం. ఇక్కడ ఏమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైసిటీస్ ఏం లేవు. దేర్ ఇస్ నో నైసిటీ ఎట్ ఆల్. విల్ ఫైట్, డెఫినెట్గా ఫైట్ చేస్తాం.
ఎందుకంటే రక్షించుకోవాలి, రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి, నీళ్లు రక్షించుకోవాలి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మా కళ్ళ ముందు జరిగినటువంటి దీనిలో ఈ దుర్మార్గంలో ఎట్లా మౌనం పాటిస్తాడు కేసీఆర్? ఎందుకు మౌనంగా ఉంటాం? ఎవరి కోసం ఉంటాం? ఎందుకోసం ఉండాలి? కాబట్టి అరాకిరి ముచ్చట్లు కావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆల్తు ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు, జరగనీయం. రెండవది, ఈ ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం, సర్వముల భ్రష్టమైంది. మేము చెప్తా, బీజేపీ కథ కూడా చెప్తా. ఎందుకు చెప్పా? డెఫినెట్గా చెప్తాం. అరే నువ్వు మా ఇంట్లోకి వచ్చి మాకు దోసుకపోతా అనుకుంటామే, నాకు అర్థం ఎవరైతుంది. ఏమైనా ఉండొచ్చు కాక ఏమైనా ఉండకపోవచ్చు కాక నీ చేపెట్టి పైసలు కూర్చుకుంటా ఊకుంటామా? సాధారణ కాడికైతే కొట్లాడతాం కదా. మొన్న ఆయన వచ్చిండు 2 ఏళ్ళ తర్వాత, ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా. పెద్ద మనిషి కదా, మనం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడేం అనలేదు. ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద 181 కేసులు పెట్టిండు. చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో బంధించాడు. ఎన్నో రకాలుగా సతాయించాడు. నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడించాడు. కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన, నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇవాళ పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తూవాన్ పాపన వాడు పోతాడు, పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంక ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది, అదొకటి. లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అదిగిన చేస్తే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించేది ఇన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? మీరు చెప్పురు. ఇక్కడ పాత్రికేయ మిత్రులుగా ఉన్నారు అందరు, నాకు కూడా దోస్తులే కదా వాళ్ళందరూ. చెప్పురు, ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఒక్క కేసు అయినా పెట్టినా? పోనీ ఈ జిల్లాలో ఎవరి మీద నన్ను ఒక కేసు పెట్టినా? ఎన్ని పాపాలు చేసారు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు మీకు తెలుసు కదా. ఎంతమంది ఆస్తులు గుంజుకున్నారు మీకు తెలుసు కదా. ఎవరినన్నా నేను కక్షతోనేమన్నా చేసినా? నేను ఒకటే అనుకున్నా, ఎవరిని పాపానికి వాడు పోతాడు. మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు, పైనుంచి కిందికి చూస్తూనే ఉంటాడు. ఎవరిని లెక్క వానికి రాస్తూనే ఉంటాడు, ఎవరిని మిత్తి వానికి చెల్లిస్తూనే ఉంటాడని. ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింత మడకకు రమ్మంటావా? మా సర్పంచులను దోల్తా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడిండా? 10 ఏళ్ళు నువ్వు పూర్తి చేస్తే, 10 ఏళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్గొండకు 4 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది. 10 ఏళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు వచ్చేది. కల్వకుర్తి పూర్తి చేస్తే 3.5 లక్షలకు వచ్చేది. భీమా పూర్తి చేస్తే 2 లక్షలకు వచ్చేది. కోయిల్ సాగర్ లేకపోతే ఏది చేసినా, నెట్టంపాటు చేసినా, నా మక్తల్ నారాయణపేట కొడంగల్ పూర్తి చేస్తే 1.5 ఎకరాలకు మాకు నీళ్ళు వచ్చి ఇవాళ కందులు వండించి జొన్నలు వండించి కల్తీ కళ్ళు దాగి బతికే పరిస్థితి మాకెందుకు ఉంటుండే? మేము కూడా మీ లెక్కనే మంచిగా పంటలు వండించేటోళ్ళం, మంచి బట్టలు తొడుక్కునేటోళ్ళం. మేము కూడా మా పిల్లల్ని చదివించుకునేటోళ్ళం. 10 ఏళ్ళు పగబట్టి నారాయణపేట మక్తల్ ప్రాజెక్టును ఈనాడు పక్కన పెట్టి 69 జీవోను తుంగలో దొక్కితే ఊరూరు ఎత్తిపోతల పథకం కోసం మా కార్యకర్తలు, ఈ ప్రాంత రైతులు ధర్నాలు చేయలేదా? పార్టీలకు అతీతంగా 69 జీవో కోసం కొట్లాడలేదా? నీ సొమ్మె ఏం పోయిందా? మాకు నీళ్ళు ఇవ్వాలంటే నీకు ఇంత కడుపు నొప్పా? నువ్వు మళ్ళీ బయటకు వచ్చి ఇవాళ ఆయన తోలు తీస్తా అంటు. తోలు నాది కాదు కానీ ఆ షేక్పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు. ఆయన రోజు మేకలను కోసి మండి నడుపుతుంటాడు. ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటనే తోలు తీస్తాడంట. నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకరీ ఇంత బోటో కూరనో పోయేటప్పుడు
ఈ బొక్కనో, ఎందుకంటే కోసిన వాళ్ళకు మామూలుగా తోలు కాళ్ళు తలకాయలు ఇస్తాం కదా మనం ఇంటికాడ దసరా పండుగ అప్పుడు, అవునా? ఏం శివకుమార్ రెడ్డి, మన ఇళ్ళల్లో పండుగ పూట వచ్చి యాటను కోస్తే కాళ్ళు తలకాయ కోసినోనికి ఇస్తాం కదా. ఇక మటన్ కొట్టు మస్తాన్ కూడా చెప్పిన, ఆ కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటేనే 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో ఏం చేస్తుండంటే తోలు తీసేది ప్రాక్టీస్ చేసిండంట, తోలు బాగా తీస్తాడంట. నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు, కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతులో బోటిగిన ఏమైనా కొట్టుకొని సాయంత్రం 2 వేసేటప్పుడు తీసుకుంటాడేమో అని. 40 ఏళ్ళ అనుభవం అంటావు, రాష్ట్ర మంత్రి చేసిన అంటావు, కేంద్ర మంత్రి చేసిన అంటావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన అంటావు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటావు. నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు, వాడెవడో వస్తాడంటే వంతారనా బొంతారనా ఇవనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మాకు రావనుకుంటున్నావా? మర్యాద ఉండదని మేము మాట్లాడతలేం, మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము మాట్లాడతలేం. కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా, నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖర్ రావు గారు, నన్ను గెలకకు. నేను అన్నీ చూసిన, ఎక్కడి నుంచి వచ్చిన, నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన, జడ్పీటీసీ గెలిచిన, ఎమ్మెల్సీ గెలిచిన, ఎమ్మెల్యే గెలిచిన, ఎంపీ గెలిచిన, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అమాం బాపత్ గాని కాదు. అక్కడి నుంచి వచ్చి అమెరికాలో అంట్లుదోమ వస్తే అయ్య పేరు చెప్పి మంత్రి అయినోని కాదు. ఊర్లో దుక్కి దున్ని కష్టమంటే తెలిసి రైతులలో నుంచి వచ్చినోని రైతు బిడ్డను. నాతోని తమాషాలు చేయకు. దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందా చేయలే, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తుంది ప్రభుత్వం అంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుతుంది, రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది, రియల్ ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది. నీ కొడుకేమో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాడిపోయిందంటావు, నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటాడు. ఇదేమన్నా పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా? నేను ఎవరినేం దుబాయ్కి పంపుతా అని మోసం చేయలే. భూములు, ప్రభుత్వ భూములు, పరిశ్రమలు పెట్టడానికి రైతులు అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్నగాక మొన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు 12 లక్షలు ఇస్తామన్నాం.